హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సర్కార్ నౌకరీ. సో యాక్చువల్లీ ఒక అప్డేట్ ఇవ్వడానికి క్లాస్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ దట్ అప్డేట్ మీన్స్? సో మనం టెట్ కమ్ డిఎస్సికి టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేసామండి, బయాలజీ టెస్ట్ సిరీస్. ఓకే, టెట్ అండ్ డిఎస్సి, టెట్ అండ్ డిఎస్సి. సో టెట్ అండ్ డిఎస్సికి బయాలజీ టెస్ట్ సిరీస్ అనేవి లాంచ్ చేసాం. అయితే ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అని అంటే, మొత్తం తెలుగు మీడియం టెస్ట్ సిరీస్ ఇవి. సో ఇంగ్లీష్ మీడియం అనేది వెరీ రీసెంట్గా నేను వెరీ సూన్ లాంచ్ చేస్తాను, విత్ ఇన్ 1 వీక్. సో విత్ ఇన్ 1 వీక్లో ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ అవుతాయి. సో ఇవైతే కంప్లీట్గా తెలుగు మీడియం టెస్ట్ సిరీస్ టెట్ అండ్ డిఎస్సికి. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆల్ టెక్స్ట్ బుక్స్ని మనం కవర్ చేసి, సో 6th క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు, ఓకే 12th స్టాండర్డ్ వరకు, 6th నుంచి 12th స్టాండర్డ్ వరకు ఆల్ టెక్స్ట్ బుక్స్ని కవర్ చేసి కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టెక్స్ట్ బుక్ బేస్డ్, దట్ టు టాపిక్ వైజ్, ఓకే టెక్స్ట్ బుక్ బేస్డ్ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ఎవరైతే టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది త్వరలో వస్తుంది. సో మీకు ఐడియా ఉంది కాబట్టి ఏపీలో తెలంగాణలో రెండిట్లోనూ సో ఇట్స్ బల్క్ నోటిఫికేషన్ యాక్చువల్లీ. సో టెస్ట్ సిరీస్ ఎప్పుడు రాస్తారంటే, ఆల్రెడీ మీరు సబ్జెక్ట్ చదివేసి ఆల్రెడీ బుక్స్ అన్నీ కవర్ చేసేసి మీకు సబ్జెక్ట్ మీద ఒక ఐడియా నాలెడ్జ్ ఉంటేనే మీరు టెస్ట్ సిరీస్ రాయాలి. ఏమీ చదవకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్లోనే టెస్ట్ సిరీస్ ఎప్పుడు రాయొద్దు. సో స్టార్టింగ్లోనే టెస్ట్ సిరీస్ రాసేస్తే ఇప్పుడు క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేయలేకపోతే మీకు ఆ డిమోటివేషన్ అనేది ఎక్కువైపోతుంది. అంటే సమ్ నెగిటివ్ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి, అరే ఏంటి నేను చేయలేకపోతున్నాను, రాయట్లేదు అనేసి. సో మొత్తం సిలబస్ ఎవరైతే కంప్లీట్ చేసేసారో, సిలబస్ మొత్తం ఎవరైతే చదివేశారో, సో వాళ్ళు మాత్రమే టెస్ట్ సిరీస్ అనేవి రాయండి. సో కంపల్సరీ ఈ టెస్ట్ సిరీస్ నుంచి మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేది 99% మీకు ఎగ్జామినేషన్లో యూస్ అవుతుంది. అలాగే మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమింగ్ ఉంది. అండ్ క్వశ్చన్స్ కూడా మీకు అన్ని జనరల్ క్వశ్చన్సే కాదు. సో జనరల్ క్వశ్చన్స్ మనకి ఒక 10 to 15% ఉంటాయి. సో స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఉన్నాయి, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్ కొంచెం ఎక్కువగానే ఉందండి. సో ఎందుకంటే క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్ ఎందుకు ఇచ్చాం, అన్ని స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నాయి. అండ్ అసైన్మెంట్ ఇవి కూడా మనకు రీజన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు? ఓకే, సో అసైన్మెంట్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే క్వశ్చన్ లెవెల్ని, క్వశ్చన్ డెప్త్ని పెంచడానికి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో మీకు కంపల్సరీ డిఎస్సి ఎగ్జామినేషన్కి ఈ టెస్ట్ సిరీస్ అనేవి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ కోర్స్ని పర్చేస్ చేసుకోండి. అండ్ మనకేంటంటే ఇందులో మెథడాలజీ కూడా మనం ఇంక్లూడ్ చేసాం. ఓకే, డిఎస్సి బయాలజీ మెథడాలజీ, సో మెథడాలజీ కూడా ఇంక్లూడ్ చేసాం. బయాలజీ మెథడాలజీ కూడా ఉంది, కంటెంట్ ప్లస్ మెథడాలజీ రెండూ ఉన్నాయి. మళ్ళీ మెథడాలజీకి వేరే చోటుకి వెళ్ళకుండా మెథడాలజీ కంటెంట్ రెండూ ఉన్నాయి. సో అప్ టు ఇంటర్మీడియట్ వరకు కవర్ చేసాం. ఈ కోర్సు డీటెయిల్స్ గురించి నేను ఒకసారి మీకు చూపిస్తాను. సో సర్కార్ నౌకరీ బై సరిత అనే యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఒక బ్లాక్ కలర్ థంబ్నెయిల్ కనిపిస్తుంది. ఓకే, స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటి బయాలజీ టెస్ట్ సిరీస్ టెట్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ 6th to ఇంటర్ టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. సో 999 రూపీస్ ఈ కోర్స్ అనేది ఉందన్నమాట. ఓకే, 999 రూపీస్. అయితే ఇప్పుడు ఇందులో కంటెంట్లోకి ఒకసారి వెళ్తే కనుక మనకి 44 కంటెంట్ ఉంది కదా. ఇందులో 6th నుండి 10th వరకు కంటెంట్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి. అండ్ బయాలజీ కంటెంట్ 6th to ఇంటర్, ఓకే పీడిఎఫ్స్ ఇవి. సో మీకు పీడిఎఫ్స్ కూడా ఉంటాయి, పీడిఎఫ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇంటర్ పుస్తకాల ఆధారంగా టెస్ట్ సిరీస్ బాటనీ జువాలజీ. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్స్ని బేస్ చేసుకొని లాంచ్ చేసిన టెస్ట్ సిరీస్ ఇవి. అండ్ మెథడాలజీ, సో మెథడాలజీ ఈ బుక్ని బేస్ చేసుకొని మనకి ఇవి కూడా లాంచ్ చేసాం. ఓకే, మెథడాలజీ, 1 సెకండ్, ఎస్ మెథడాలజీ ఈ బుక్ తెలుగు అకాడమీ ఆధారంగా చేసాం. ఇంకేవేమో చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనమాట. అంటే బుక్ కూడా ఉంది మీకు ఇక్కడ. బుక్ వచ్చి మెటీరియల్, మెథడాలజీ ఈ బుక్ వచ్చేసి మెటీరియల్ ఇది, దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేవి కింద ఉన్నాయి. సో ఇప్పుడు 6th to 10th క్లాస్ వరకు టెస్ట్ సిరీస్ కన్నా మనం చూస్తే, సో ఇవి 6th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చిన క్వశ్చన్స్. సో ఇవి 6th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చాయి. అండ్ దిస్ ఈజ్ లైక్ 7th క్లాస్ టెక్స్ట్ బుక్, అండ్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్, 9th క్లాస్ టెక్స్ట్ బుక్, 10th క్లాస్ టెక్స్ట్ బుక్. సో అట్లా టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసి మనం ఏం చేసాము అని అంటే టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో మీకు ఇది ఓవరాల్
కంటెంట్ యాక్చువల్లీ. మీరు దాని లోపలికి వెళ్తే మీకు ఇంకా ఏమవుతాయి అని అంటే చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. మీకు ఎంత అవసరమో అంతే. ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఏంటంటే ఇప్పుడు 6th 7th 8th 9th ఆ పిల్లల మైండ్ సెట్ని బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్లో ఏదో ఒక టాపిక్ తీసుకుని ఏమేమో ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి ఉంటారు. అదంతా మీరు చదివి మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏది మాత్రమో చదవాలో ఏది పక్కన పెట్టేయాలో ఆ మెచ్యూరిటీ మీకు ఉండాలి. ఆ మెచ్యూరిటీని బేస్ చేసుకునే మనం ఈ క్వశ్చన్స్ని తయారు చేసామన్నమాట. చాలామంది అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ మొత్తం చదివేసి సో టెక్స్ట్ బుక్స్ ఎంత చదివినా అయిపోవట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. సో అంటే చదవాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేసుకొని రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ చదవాలి. సెకండ్ టైం రివిజన్ చేసేటప్పుడు ఏవైతే మీరు ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యి అండర్లైన్ చేసి సపరేట్గా రాశారో అది మాత్రమే రిపీట్ చేయాలి. అందరూ ఏమవుతారంటే 4-5 సార్లు రిపీట్ చేస్తే 4-5 సార్లు టెక్స్ట్ బుక్లన్నీ చదువుతూ ఉంటారు. ఇట్స్ లైక్ టైం వేస్ట్ ప్రాసెస్ అది. సో అవన్నీ మీకేం క్వశ్చన్స్ అడగరు. ఏవైతే క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుందో అవి మాత్రమే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ చేసి చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో అట్లా మనకి 6th to 10th వరకు ఒక ఫోల్డర్లో మీకు టెస్ట్ సిరీస్ ఉంటాయి. ఓకే, దానికి సంబంధించి పీడిఎఫ్స్ కూడా మనకి ఇక్కడే పీడిఎఫ్స్ ఇలాగే ఉంటాయి. మీరు పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇంటర్మీడియట్ టెస్ట్ సిరీస్. ఓకే, ఇంటర్మీడియట్లో బాటనీ. ఓకే, బాటనీ నుంచి మనకి టెస్ట్ సిరీస్ ఉన్నాయి. అలాగే జువాలజీ, బాటనీ జువాలజీ 2 సబ్జెక్టులు బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ అనమాట. ఓకేనా? ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ. ఓకే, ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్ బాటనీ. ఇది ఫస్ట్ ఇయర్ బాటనీ, ఇది సెకండ్ ఇయర్ బాటనీ. ఇది ఫస్ట్ ఇయర్ జువాలజీ, ఇది సెకండ్ ఇయర్ జువాలజీ అనమాట. ఓకేనా? సో అట్లా 4 టెక్స్ట్ బుక్స్ కవర్ చేసి మీకు 4 టెస్ట్ సిరీస్ అనేవి ఉంటాయి. ఓకే, ఇంకా మళ్ళీ ఓవరాల్గా మీకు ఏంటంటే గ్రాండ్ టెస్ట్ లాగా జీవశాస్త్రంలో జీవ వైవిధ్యాల గురించి, జంతు కణాల గురించి, జంతు శాస్త్రంలోని శాఖల గురించి, మానవ సంక్షేమంలో జీవశాస్త్రం, జీవావరణము పర్యావరణం అంటే ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ ఎన్విరాన్మెంట్ మీద కూడా టెస్ట్ సిరీస్ ఉన్నాయన్నమాట. ఈ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ ప్లస్ వీటికి సంబంధించి సపరేట్ ఫోల్డర్ ఉంటుంది ఇక్కడ. మొత్తం అందులో 12 టెస్టులు ఉంటాయి. ఈ 12 టెస్టులు మీకు యూజ్ అవుతాయి. ఓకేనా? సో అట్లా మనకి 6th to 10th వరకు టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి. అండ్ మెథడాలజీ కూడా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. మెథడాలజీలో 10 టెస్ట్ సిరీస్, ఇంటర్మీడియట్వి 20 టెస్ట్ సిరీస్, అండ్ 6th to 10th 5 టెస్ట్ సిరీస్ అండ్ 5 ఫైల్స్ కూడా మీకు ఇందులో ఉన్నాయి. సో ఇది యూజ్ అవుతుంది. సో కాబట్టి అందరూ ఒకసారి రాయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఓకే, నెంబర్కి కాంటాక్ట్ చేసి అడగొచ్చు. ఇక ఏమైనా కొన్ని డిఫికల్టీ క్వశ్చన్స్ ఉన్నాయి, అది తెలియట్లేదు, సంథింగ్ ఇట్ వుడ్ బీ సమ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ టు దట్ క్వశ్చన్ అని మీకు ఏదైనా అనిపిస్తే అడగొచ్చు. దానికి ఎక్స్ప్లెనేషన్ సిరీస్ కూడా మనం ప్లాన్ చేద్దాం. ఓకేనా? సో దట్ ఈస్ లైక్ ఆల్ అబౌట్ లైక్ టెస్ట్ సిరీస్, ఓన్లీ తెలుగు మీడియం టెస్ట్ సిరీస్ ఇవి. సో వెరీ సూన్ సో వీఆర్ ప్లానింగ్ టు లాంచ్ ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ ఆల్సో. అది మీకు వెరీ సూన్ నేను అప్డేట్ చేస్తాను. ఓకే, సో ఎనీవే, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ అ లాట్. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉంటే కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.